ఫ్రెండ్స్ ఈరోజు మండే ఈరోజు మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ 26,040లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,930లో ఓపెన్ అయింది, లోలో ఏర్పడింది. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 26,200 పి అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పిని గమనిద్దాం. ఇక్కడ పిని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది నిన్న క్లోజింగ్, ఇది ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్. ఎప్పుడైతే 915 క్యాండిల్ మొన్న జరిగిన ఈ క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్కి చేరిందో ఇక్కడ నుండి రిజెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ నుండి ఇది రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఈ డైరెక్ట్ మనకు ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి, లేదా మనకు ఈ కింద నుంచి వెళ్ళి మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. దీంట్లో సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ అయిందో మళ్ళీ ఇక్కడ తీసుకుంటుంది, లేదా ఇక్కడ తీసుకుంటుంది, అంతే. అర్థమవుతుందో? దీని మధ్యలో మాత్రం బై చేసుకుంటే మాత్రం మనం రాసే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం సీని గమనిద్దాం. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే ఈ 920 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంది ఇది మళ్ళీ ఇది ఎప్పుడైతే మళ్ళీ ఆ తర్వాత ఈ 915 క్యాండిల్ ఉందిగా, ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ ఇక్కడ బేస్గా మారి ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనకు యూ షేప్ అనేది ఏర్పడింది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది ఇక్కడి నుంచి ఏర్పడింది, ఇది ఇక్కడి నుంచి ఏర్పడింది. ఇక్కడ మనం ఆడేసుకున్న సిఈలో ఏ విధంగా చూద్దాం. ప్రతిదీ మనకు ఇక్కడ ఉంది కదా మూమెంట్ అనేది, ప్రతిదీ ఇక్కడికి రాదు. కాకపోతే మనం ఆడేసుకున్న రెగ్యులర్ సిఈలో మాత్రం వస్తుంది. దీంట్లోనైనా వస్తుంది, లేదా దాంట్లోనైనా వస్తుంది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం మొదటగా మనం సిఈని గమనిద్దాం. ఈ 26,000 సిని గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది నిన్న క్లోజింగ్, ఇది ఇంత డిప్లో ఏర్పడింది. ఇక్కడికి ఇది 112 నుంచి ఇది మనకు 75 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి రావడం జరిగింది, 35 రూపాయలకు రావడం జరిగింది. 35 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక యూ షేప్ ఏర్పడింది. ఇక్కడ సమానంగా 46 రూపాయలు. అంటే మనకు సిఈలో కానీ పిఈలో కానీ ఖచ్చితంగా మనకు యూ షేప్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనం అక్కడ బై చేసుకోవాలి. ఓకేనా? ఇది 46 రూపీస్ నుంచి వెళ్ళి తర్వాత ఇది 88 రూపీస్కి వెళ్ళింది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో మళ్ళీ డౌన్ అయినా కూడా మనకు దీని మీద సపోర్ట్ తీసుకుంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ మళ్ళీ 68 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 89 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ విక్ ఏర్పడింది. ఇక్కడ క్లోజింగ్ చూడండి, మళ్ళీ 65 రూపీస్ నుంచి ఇది మనకు 83 రూపీస్ దాకా వెళ్ళింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను మార్కెట్ ఏం చేస్తుంది, ఈ దీనిపైన సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. ఓకేనా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,950 సి ఇది నిన్న క్లోజింగ్, ఇది కానీ మార్కెట్ ఏర్పడింది ఇక్కడ 105లో ఏర్పడింది. డౌన్ చూసినట్లయితే 56 రూపాయల దాకా రావడం జరిగింది. 56 రూపాయల నుండి మళ్ళీ ఇది ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకు సమానంగా రావడం జరిగింది ఈ షేప్ అనేది. ఇది మళ్ళీ 70 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 112. మళ్ళీ డౌన్ అయినా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకు దీని మీద సపోర్ట్ తీసుకుంది. తర్వాత చివరి చూసినట్లయితే మాత్రం మళ్ళీ దీని మీద సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇది ఈ విధంగా మూమెంటం తీసుకునేది మళ్ళీ 94 రూపాయల నుండి మళ్ళీ ఇది 117 రూపాయలకి వెళ్ళింది. ఇదే మనకు బార్డర్గా మారిపోయింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ 26,050 చిన్న సి ఇది నెట్ క్లోజింగ్, ఇది 84 రూపాయలు.
ఎక్కడికి రావడం జరిగింది. ఇది 24 రూపాయలకి, 24 రూపాయల నుండి ఇక్కడ ఇది 39 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ ఇప్పుడే మనం దీంట్లో ఏ విధంగా గుర్తించాలంటే, ఎప్పుడైతే ఈ విధంగా పేరిన తర్వాత దీనికన్నా హై వెళ్తుందో అది మనం గుర్తించాలి. దీనికన్నా హైకి వెళ్ళింది ఇది. మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ దీనికి సమానంగా వచ్చింది. మళ్ళీ 29 రూపాయలు ఉండేది ఎక్కడాక 61 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇది మళ్ళీ 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 61 రూపాయలకి చివరిగా మళ్ళీ ఇది చూసినట్లయితే ఇక్కడ విక్ వచ్చింది. ఇక్కడ క్లోజింగ్ చూడండి, ఇది మళ్ళీ 43 రూపాయల నుండి మళ్ళీ ఇది 50 రూపాయల దాకా రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఈ విధంగా పైకి పెరిగిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా దీని మీద సపోర్ట్ తీసుకుంది. అంటే ఇక్కడ మనకు ఇది ఎక్కడి నుంచి మూమెంటం తీసుకుందో, అంటే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఇది, ఓకేనా. ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకునే విధంగా పైకి వెళ్ళింది. ఓకే, అదేవిధంగా మనం సీలను గమనిద్దాం, పీలను గమనిద్దాం. ఇందులో మనం ఈ 26,100 పీ అనేది గమనించినట్లయితే ఇది నిన్న క్లోజింగ్ ఈ విధంగా మార్కెట్ ఏర్పడింది. దీని హై దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, ఓకేనా, ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ యూ షేప్ లాంటిది ఇక్కడ ఏర్పడలేదు. ఇక్కడ మనకు యూ షేప్ లాంటిది ఇక్కడ ఏర్పడలేదు. ఆ తర్వాత మళ్ళీ కింద ఉన్న ఈ 15 ఇది దీని నుంచి తీసుకుంది ఇక్కడ ఇది. ఆ తర్వాత మళ్ళీ దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్స్ మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది, ఓకేనా. ఇదంతా ఎంతలో మూమెంట్ ఉంది, 99 రూపాయల నుంచి ఇది 109 రూపాయలకు వెళ్ళింది ఇది, ఓకే. అదేవిధంగా చూసుకుంది 26,050 ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది కూడా చూడండి, ఇది కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది నిన్నటి దాకా, ఓకే. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 95 రూపాయల నుంచి మళ్ళీ ఇది 124 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ మనం టెంప్ట్ కావద్దు, దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవాలి. కానీ తీసుకోవాలి ఇక్కడ మనకు అంటే 950 కన్నా సపోర్ట్ తీసుకుంది, కానీ ఇక్కడ ఇది దీన్ని బ్రేక్ చేయాలి. ఇక్కడ దీనిది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ పైకి వెళ్ళే విషయం ఉంటుంది, లేకుంటే మళ్ళీ ఈ విధంగా కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ నేను క్లోజింగ్ అయిన 15 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుంది, ఓకే. అదేవిధంగా చూసినట్లయితే ఈ 26,000 ఇది నిన్న క్లోజింగ్ ఇది 915 క్యాండిల్ ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఇది మళ్ళీ ఈ విధంగా డౌన్ అయింది. ఇక్కడ మనకు ఇది కూడా 950 క్యాండిల్ మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇది 60 రూపాయల నుంచి ఇది 93 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ అవుతుందో ఖచ్చితంగా ఇది మనకు కింద నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, దీని దగ్గర నుంచి. అర్థమవుతుందా? ఇది మనకు నార్మల్ డే కాబట్టి ఇక్కడ తీసుకుంది. అదే ఎక్స్పైర్ అయితే మాత్రం ఇవంతా ఇంకా కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ ఇది 40 రూపాయల నుంచి ఇది ఎక్కడెక్కింది 53 రూపాయలకు ఈ మధ్యలో ఆడి ఆ తర్వాత 46 రూపీస్లో క్లోజ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.